By the way, I am the new executive director for this company. నీకెంత చెప్పినా అర్థం కావడం లేదమ్మా. నేను మీ అమ్మను మర్చిపోలేకపోతున్నాను. మనకి ఇష్టమైన వాళ్ళకి మనమే దగ్గర ఉండి వండి పెడితే దాని టేస్టే వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎంత సంతృప్తిగా తింటే వాళ్ళు అంతగా మనల్ని ప్రేమిస్తున్నట్టు నేను ఎక్కడో విన్నాను. వస్తున్నా. వదినా రావదినా. కూర్చో. ఏంటోదినా అలా ఉన్నావు? ఏం లేదు. అయితే విషయం నీకు తెలిసిపోయిందా? అంటే చందు విషయం ఈవిడికి తెలిసిపోయిందా? ఏ విషయం వదినా? అదే కృష్ణ జయంతిని కాదు అన్న విషయం నీకు తెలిసిపోయిందా అంటున్నాను. తెలిసింది. ఏంటుదినా, ఎందుకు కృష్ణ ఇలాంటి పిచ్చి పని చేశాడు? ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి తనని పెళ్లి చేసుకోమని అడిగితే కాదంటారా? అసలు ఏం చూసుకొని తనకంత పొగరు? పాపం జయంతి, తను ఎంత బాధపడుంటుంది. ఏమైనా ఈ విషయంలో కృష్ణ చేసింది ముమ్మాటికి తప్పే వదినా. నువ్వేమంటావు? ఎవరికి చెప్పగలం వదినా? చెప్తే వినే మనిషా? ఆ అన్నకు తమ్ముడు కదా, ఆయనకున్న మొండితనంలో సగమైనా ఉంటుందిగా. ఎందుకంటే కృష్ణ అంకుల్దే అంతా తప్పైనట్లు అందరూ ఆయనే అంటారు. పాపం తను ఏ పరిస్థితుల్లో ఉండి అలా అన్నారో ఎవరికి తెలుసు? ఏమిట్రా పరిస్థితులు? అక్కడికి అన్నీ నీకు తెలిసినట్టు. పాపం చందు ఎంత బాధపడుతుందో తెలుసా? జయంతి తన అమ్మలాగే ఉంది, అమ్మగా ఇంటికొస్తుందని ఎంత ఆశపడిందో. అమ్మా, అంకుల్ కాదు అన్నారంటే దానికి ఏదో కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. ఏంటా కారణం? అది ఏదో ఉంటుంది అంటున్నాను. ఏ కారణమైనా కూతురి కోరిక తీర్చటం తండ్రిగా తన బాధ్యత కదా సంతోష్. అవునంటీ, చందుకి అంతకు మించిన కోరికలు ఏం లేవు. అదే ఆంటీ, పాపం చందు చాలా ఆశపడింది కదా. చందు ఏంట్రా, మేం కూడా చాలా ఆశపడ్డాం. జయంతిని ఒప్పించి కృష్ణ మీద ఇష్టం కలిగేలా చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకునేసరికి ఒక్కసారిగా అన్ని నాశనం చేశాడు మీ అంకుల్. కృష్ణ అంకుల్ ఆలోచనలు ఎప్పుడు చందు చుట్టూనే తిరుగుతూ ఉంటాయంటీ. అలాంటప్పుడు ఎందుకు జయంతి గారి గురించి ఆలోచిస్తారు? చందు చుట్టూ తిరగడం ఏంటి? అక్కడికేదో చందుకేదో అయిపోతున్నట్టు. ఇంకేం జరుగుతుందో దినా? ఇప్పటికే జరగకూడందే జరిగింది కదా, ఇంకా కొత్తగా ఏమవుతుంది? ఆంటీకి నిజం తెలిసిపోయిందే. అంటే ఏంటంటే జరగకూడదు జరగటం అంటే ఏంటి? అదే కృష్ణకి పెళ్లి చేయాలి అని చూసింది కదా, కృష్ణేమో జయంతిని కాదు అన్నాడు. మరది జరగకూడందే కదా. పాపం చందు ఎంత హర్ట్ అయి ఉంటుంది. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నానా? ఒరేయ్, ఇవన్నీ కాదురా. నువ్వు చందు కలిసి ఎలాగైనా సరే మీ అంకుల్ని ఈ పెళ్లికి ఒప్పించాలి. ఇది చందు కోరికే కాదు, మా అందరి కోరిక కూడా ఇదే. అలాగే మమ్మీ. మన పిచ్చిగాని ఎవరెన్ని చెప్పినా కృష్ణ వినడు దినా. ఎందుకు వినడు? చందు కాస్త గట్టిగా కూర్చుంటే అతనే వింటాడు. ఈ పెళ్లి చేసుకుంటావా చచ్చిపోనా అంటే ఏం చేస్తాడు? ఆ పరిస్థితే వచ్చినా కృష్ణలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు దినా. చావు దగ్గరకొస్తుంది అంటే చచ్చిపో అంటాడే గాని ఒప్పుకునేలా లేడు. మొండివాడు కదా. సార్, మిమ్మల్ని కలవడానికి జయంతి గారు వచ్చారు. రమ్మని చెప్పు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్,
నమస్తే. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. సార్, హీజ్ నవీన్, మా కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్. హలో సార్, నైస్ టు మీట్ యూ. బీటు సార్. మీకు దాదాపు శాంక్షన్ అయిపోయినట్టే. ల్యాండ్ కూడా అలాట్ అయింది, అలాగే అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అయితే ఇంకే వెంటనే లైసెన్స్ ఇచ్చేయండి. మీరు ఇల్లు ఇచ్చారంటే అలా వర్క్ మొదలు పెట్టేస్తాం కమిషనర్ గారు. ఓ చిన్న కమిషన్ ప్రాబ్లం బాబు. కమిషన్ ప్రాబ్లమా? ఆహా, కమిషనర్ ప్రాబ్లం. కమిషనర్ మీరే కదా, సాల్వ్ చేయండి. సార్ ఇక్కడ వారు కాదా? కాదు, ఐఎమ్ ఫ్రమ్ యుఎస్. అది విషయం. మీరు మండే వచ్చి లైసెన్స్ తీసుకోండి. ష్యూర్ సార్. శనివారం మా ఆఫీస్ నుంచి అనంతరామ్ గారు వచ్చి కలుస్తారు. మధ్యలో ఆయన ఎందుకు? ఆయన అన్నీ ఉన్నాక డిలే ఎందుకు కమిషనర్ గారు? నవీన్ ప్లీజ్. మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే సార్. ఏంటి జే, నన్ను అలా బయటికి తీసుకొచ్చావు? ఏం నవీన్ నువ్వు? నీ నోరు అసలు ఊరుకోదా? ఊరికే వసపిట్టలో వాగుతూనే ఉన్నా. ఆయన ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థం కావట్లేదా? ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటా ఇది? ఓ మై గాడ్, లంచమా? షూ, ఏంటా అరుపు? అది కాదు జే, అసలు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇదే అమెరికాలో అయితేనా ఇలా అప్లై చేస్తే అలా పర్మిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ డబ్బులు ఇస్తే అప్లై చేయకపోయినా పర్మిషన్ వస్తుంది. అది అమెరికా, ఇది ఇండియా. ఛా, కృష్ణ ఉంటే ఇలాంటి విషయాలన్నీ తనే చూసుకునేవాడు. అసలు అతనుంటే ఇంత డిలే అయ్యేదే కాదు. కృష్ణ తనెవరు? కృష్ణ గారు, మీరా ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. జయ్, ఎవరైనా నాకు పరిచయం చేయవా? హీఈస్ మిస్టర్ కృష్ణ. ఇంతకుముందు మన ఆఫీస్లోనే పనిచేసేవారు. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు. హలో, కృష్ణ గారంటే మీరేనా? ఇప్పుడే మీ గురించి చెప్తుంది. ఇలాంటి చోట్ల మీరైతే బాగా హ్యాండిల్ చేయగలరంట కదా. నా వల్ల కాదండి ఇలాంటి హ్యాండిల్ చేయటం. బై ది వే, ఇతని పేరు నవీన్. అమెరికాలో నా క్లాస్మేట్. ఇప్పుడు నాతో పాటు ఫార్మా కంపెనీకి బిజినెస్ పార్ట్నర్. జయ్, ఇంతకు మించి నా గురించి ఒక్క ముక్క కూడా ఎక్కువ చెప్పవా? కృష్ణ గారు, నేను తనకి ఫ్రెండ్ని మాత్రమే కాదు, గత 10 ఏళ్లుగా తన ఆరాధకుణ్ణి, తన ప్రేమ కోసం పడి చచ్చిపోయే పిచ్చివాణ్ణి. నవీన్ షట్ అప్. ఏంటా వాగుడు? ఏమి లేదు జయ్, కృష్ణ గారిని చూడగానే ఎందుకో నాకు మొదటి చూపులోనే మంచి ఫ్రెండ్ అనిపించారు. అందుకే అన్నీ చెప్పాలనిపించింది. కృష్ణ గారు, తను బిజినెస్ పార్ట్నర్ గా చేరతావని అడగగానే అన్నీ వదులుకొని నేను యుఎస్ నుంచి ఇండియాకి స్ట్రైట్ గా వచ్చేసాను. నవీన్ కాస్త ఆపు. ఇది ఒక్కటి తప్ప నేను అన్నీ చేయగలను, తెలుసు కదా నీకు. ఆల్ ది బెస్ట్ మిస్టర్ నవీన్. మీరు అనుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ థ్యాంక్ యూ. ఇండియాకి వచ్చాక నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన ఫస్ట్ పర్సన్ మీరు. సో యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే మిస్టర్ నవీన్, వి విల్ మీట్ అగైన్. వస్తాను మేడం. ఓకే. Come on, Jay. అసలు బిజినెస్ కంటే ముందు ఇక్కడ మనుషుల్ని ఎలా డీల్ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి నవీన్. నేను ఇప్పుడు తప్పుగా బిహేవ్ చేసిన జే? లేకపోతే ఏంటి? ఆ కమిషనర్ అలా వాగటం తప్పు. మొహం కూడా తెలియని కృష్ణ గారి ముందు అలా పర్సనల్స్ మాట్లాడడం ఇంకా తప్పు. జే, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మాట్లాడతాను. యు నో దట్ రైట్? దట్స్ మై వీక్నెస్. అది తగ్గించుకోమంటున్నాను.
అదే కమిషనర్ ముందు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడుంటే మొత్తం మన పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యేవి. చూసావుగా, నువ్వు లంచం అనగానే అందరు నిన్నెలా చూసారో. లంచం అనేది నీకు కొత్త, వాళ్ళకి కామన్, అందుకే అలా చూసారు నిన్ను. వాట్ క్రేజీ. అంటే ఇంకా ఇలాంటివి చాలా నేర్చుకోవాలన్నమాట జే నేను ఇక్కడ. ఓకే జే, నువ్వు ఇలా నా పక్కనే ఉండి ఒక్కొక్కటి గైడ్ చే, అలా 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 అల్లుకుపోతానంతే. అల్లుకుపోతావు, అదేగా నా భయం కూడా. అయినా కృష్ణ గారితో అలా ఎందుకు చెప్పావు? నేనేం చెప్పాను జే? నువ్వు ప్రేమించే విషయం ఆయనకెందుకు చెప్పాలి? నా గురించి ఏమనుకుంటారు చెప్పు? ఏమీ అనుకోడు జే. ఏమనుకుంటాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటాడు, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అనుకుంటాడు, అంతే కదా. నవీన్, అయినా ఆయన అలా కనిపించట్లేదు, చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు జే. చందు, హాయ్ చందు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఎక్కడికి బయలుదేరావు? అది చిన్న పనుండి వెళ్తున్నాను. రా చందు, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దండి, ఈ పక్కనే, నేను వెళ్తాను. ఏం జే, ఎవరి అమ్మాయి? నాకు పరిచయం చేయవా? నవీన్, తను చందు. ఇందాక పరిచయం అయ్యారే కృష్ణ గారు, ఆయన కూతురు. ఓ, మీరు కృష్ణ గారి డాటరా? గుడ్. మీరు కూడా మీ డాడీ లాగే చూడగానే చాలా మంచి ఫ్రెండ్ అనేలాగా ఉన్నారు తెలుసా? తను నా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా? నాకు ఫ్రెండే, ఎందుకంటే నువ్వు నేను ఒకటే కదా. చందు, వీలైనప్పుడు ఇంటికి రా, మనం కూర్చొని చాలా కబుర్లు చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ జే గురించి, జే కాలేజీలో చేసిన అల్లరి గురించి మొత్తం చెప్తాను నీకు, ఓకేనా? షటప్ నవీన్. ఇదిగో చూసా కదా చందు, ఇది వరుస. 10 years నుంచి తను షటప్ అంటూనే ఉంది, నేనెప్పుడు నోరు మూసిందే లేదు. అది తన వీక్నెస్, ఇది నా వీక్నెస్. నవీన్, ఇక చాలే, ఆపు, పద వెళ్దాం. వస్తాం చందు. హే చందు, కమాన్, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా. విల్ డ్రాప్ యు నో. నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. గత 10 ఏళ్లుగా తన ఆరాధకుణ్ణి, తన ప్రేమ కోసం పడి చచ్చిపోయే పిచ్చివాణ్ణి. నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కాదా? నాకు ఫ్రెండే, ఎందుకంటే నువ్వు నేను ఒకటే కదా.
ఐఎమ్ సారీ చందు. నా మనసులో ఏముందో నాకంటే నీకే బాగా తెలుసు. జయంతి గారంటే అభిమానం ఉన్నా అది బయట పెట్టలేను. నువ్వు దూరం అయిపోతావనే బాధ జయంతి గారి మీద ఉండే ప్రేమని డామినేట్ చేస్తుందమ్మా. అది నీకెంత చెప్పినా అర్థం కాదు. నన్ను క్షమించు. ఎందుకు జయంతి గారితో అతను క్లోజ్గా మూవ్ అవుతున్నాడు? భగవంతుడా, ఉన్న సమస్యలతో సతమతమవుతుంటే మరో సమస్య సృష్టిస్తున్నావా? కష్టపడి అమ్మని తయారు చేసుకుని మా నాన్నకు అప్పగిస్తే ఆయన కాదన్నాడు. మళ్ళీ అమ్మని నాకు దూరం చెయ్యకయ్యా. అవును, నువ్వు అమెరికాలోనే ఎందుకు ఉండిపోయావు? తిరిగి ఇండియా రావచ్చు కదా. నాకు ఇక్కడ ఉండటం నచ్చదు అంకుల్. ఏ ఎందుకు? అందరూ నీలాగే ఆలోచిస్తే ఎలా? నువ్వు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదువుకున్నది ఇక్కడే. ఇక్కడ కరెన్సీ తీసుకెళ్ళి అక్కడ చదువుకొని ఇండియా అంటే అసహ్యం అంటే ఎలా చెప్పు? అసహ్యం కాదంకుల్, నచ్చదు. అదే, రెండూ ఒకటేగా. లేదంకుల్, అసహ్యం వేరు, నచ్చకపోవటం వేరు. అసహ్యం అంటే మళ్ళీ చూడాలనిపించకపోవటం, నచ్చకపోవటం అంటే ఇష్టం లేకపోవటం. నాకు ఇండియా అంటే ప్రేమే. కానీ కానీ ఏమైంది? భయం అంకుల్. భయమా? ఎందుకు? మా అమ్మా నాన్న ఇక్కడే చనిపోయారు అంకుల్. అందుకే నాకు ఇక్కడ రావటం నచ్చదు. నా పేరెంట్స్ దూరం అయిపోయిన ప్లేస్ కదా అంకుల్. ఐఎమ్ సారీ నవీన్. ఇట్స్ ఓకే అంకుల్. అయినా మీకు విషయం తెలుసా, అక్కడ 20 ఏళ్ల తర్వాత అమ్మా నాన్న ఉన్నా లేనట్టే. ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తారు. మదర్స్ డే, ఫాదర్స్ డే రోజుల్లోనే వాళ్ళని కలుస్తుంటారు. ఇక్కడ మనం తద్దినం పెట్టినప్పుడు గుర్తు చేసుకుంటున్నట్లు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందరూ ఉన్నా వాళ్ళ అనాథలే. అందుకే నేను అక్కడే కంఫర్టబుల్గా ఉంటాను. అది సరే, నువ్వు ఇలా నాతో మాట్లాడుతూ కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నావు. తప్పులు దొరికితే దేని పని దాందే అంకుల్. దానికి మైండ్ అప్ చెప్తాను, మీకు చెవులు నోరు అప్ చెప్తాను. మొత్తానికి భలేవాడివే దొరికవయ్యా. నీతో కూర్చుంటే అసలు టైమే తెలియదు. అంకుల్, అందుకే వాల్ క్లాక్ వాచ్ కనిపెట్టింది. ఇదిగో టైం 12 అయింది. మీకు నిద్ర రావట్లేదా? వస్తుంది. అయితే వెళ్ళి పడుకోండి. సరే, మరి నువ్వు? అంకుల్, ఈ వర్క్ ఫినిష్ అవగానే ఇక్కడే ఇలాగే స్లీప్ వేస్తా. మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్.